నిరర్థకమైన తత్వజ్ఞానము చేత మిమ్మలను మీరు మోసం చేసుకోకుండా జీవించండి. లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మిమ్మల్ని ఎవరైనా చెరపట్టుకొని పోవువారుండునేమోనని జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు. అంటే కొంతమంది చెరపట్టడం అంటే బంధించి లాక్కుపోతూ ఉంటారన్నమాట. ఇది రకరకాలైనటువంటి పద్ధతులలో ఈ రోజుల్లో జరుగుతుంది. వాళ్ళకి స్వేచ్ఛ లేదే, ఏమి లేదు. అసలు వాళ్ళు దేవుని ఎలా ఆరాధించాలో వాళ్ళకి తెలియదు, మర్చిపోయారు అవన్నీ. ఒక విచిత్రమైనటువంటి ధోరణిలో వారు ప్రవేశపెట్టబడ్డారు, బలవంతంగా ప్రవేశపెట్టబడ్డారు, కుటుంబం ద్వారా ప్రవేశపెట్టబడ్డారు, ఏదో ఒక ప్రలోభము చేత వారు ఆకర్షించబడ్డారు, చెరపట్టబడ్డారు. అందులో నుంచి బయటకు రాలేని పరిస్థితి. అందుకని దేవుని ప్రజలారా, దేవుని వాక్యమేదో, దేవుని సంఘమేదో, దేవుని పాట ఏదో, దేవునికి ప్రార్థన అంటే ఏమిటో, క్రమశిక్షణ అంటే ఏమిటో మనం తెలుసుకున్న రోజున మనం అనవసరమైన సంగతుల చేత మోసపరచబడకుండా మనలను మనం కాపాడుకుంటూ భక్తిని భక్తి సూత్రాలతో జరిగించుకుంటూ ముందుకు సాగే అవకాశాన్ని కల్పిస్తుంది. అలాంటి విచక్షణ కలిగిన మీలో అనేకులను అభినందిస్తూ, మిగిలినటువంటి వారు ఈ సంగతులను పరిశీలించి తగు నిర్ణయం చేసుకుని దేవునిగా సేవించాలని, దేవుని సేవలను నాణ్యమైన పద్ధతిలో, దేవుడు చూపించిన పద్ధతిలో జరిగించాలని కోరుతూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను బహుగా దీవించునుగాక. ఆమెన్.